హలో పిల్లలు, మన కొత్త సిరీస్ ఈరోజు పరిచర్య గురించి. నాతో కలిసి చెప్పండి, నేను కూడా పరిచర్య చేయగలను. మన యొక్క చివరి లెసన్లో మనము తగ్గించుకొని ఏసైలాగా పరిచర్య చేయాలని నేర్చుకున్నాం. ఏసైలాగా ఎవరు ఉండాలన్నా కానీ వారు ముందు సేవకుడిలాగా ఉండాలనేది చాలా ముఖ్యం. ఈరోజు నేను కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాను. ఎంతమందికి గిఫ్ట్ తీసుకోవడం అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. ఏసై కూడా మనందరికీ చాలా గొప్ప బహుమానాలని, తలాంతుల్ని, సామర్థ్యతల్ని ఇచ్చి ఉన్నాడు. ఈరోజు ఒక్కొక్క దాన్ని మనం చూద్దాం, ఒక్కొక్క గిఫ్ట్ని మనం చూద్దామా? దేవుడు మనకు ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ఓకే, ఇక్కడ నా చేతిలో బేకింగ్ కేక్స్ అవన్నీ తయారు చేయడం గురించి నాకు చాలా ఇష్టం. కేక్స్ ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ కలిసినప్పుడు తింటూ ఉంటాం. పిల్లలు, దేవుడు నాకు టెక్నికల్ తలాంతులను ఇచ్చాడు. ఏ టెక్నికల్ సమస్య అయినా వెంటనే సాల్వ్ చేస్తాను. పిల్లలు, దేవుడు నాకు డ్రాయింగ్ తలాంతును ఇచ్చాడు. మీకోసం ర్యాబిట్ బొమ్మని గీయమంటారా? గీసి చూపిస్తారు. రెడీగా ఉన్నారా నా బొమ్మను చుట్టానికి? డాడీ తడా! వావ్ పిల్లలు, నిజం కదా, దేవుడు మనందరికీ కూడా మంచి బహుమానాలు ఇచ్చాడు. అయితే దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన బహుమానం కూడా ఇచ్చున్నాడు. ఆ యొక్క ప్రత్యేకమైన బహుమానం ఏంటంటే, మన యొక్క బైబిల్ వర్స్ ఈ రోజున 1 పేతురు 4:10 చూసినట్లు, దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరికొకడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. నిజంగానే దేవుడు మనకు మన యొక్క ప్రతి వరములన్నీ కూడా, బహుమానాలన్నీ కూడా దేవుణ్ణి పరిచర్య చేయడానికి, ఆయన మనకు బహుమానాలు ఇస్తున్న కొన్నది మన నమ్మకంగా ఉండే వారమై ఉన్నాము. దేవుడు మనకు కృపావరాన్ని ఇచ్చి ఉన్నాడు. అది చాలా ప్రత్యేకమైనటువంటి బహుమానం. ఆ యొక్క బహుమానంతో ఇతరులకు మనం ఏ రీతిగా పరిచర్య చేయగలమో మనం నేర్చుకోవాలి. పిల్లలు, ఏసై కూడా ఒక ఉపమానం గురించి చెప్పాడు. మనకు ఒక మంచి పాఠం నేర్చుకుందాము. ఆ పారబుల్లో, ఆ ఉపమానంలో ఒక చాలా ధనవంతుడు తన యొక్క సేవకుల్ని పిలిచి ఒక మాట చెబుతూ ఉన్నాడు. నేను బయటికి చాలా దూర ప్రాంతం వెళుతున్నాను. అయితే నా దగ్గర ఉన్నటువంటి ఆస్తిని నేను మీకు డివైడ్ చేసి మీకు ఇస్తూ ఉన్నాను. మొదటి అతనికి 5 తలాంతులు ఇచ్చాడు. రెండవ అతనికి 2 ఇచ్చాడు. మూడవ వ్యక్తికి ఆయన ఒక తలాంతుని ఇచ్చి ఉన్నాడు. ఆ తలాంతులు చాలా గొప్పవిగా కూడా ఉన్నవి. అయితే మొదటి తలాంతులు 5కు తీసుకున్న అతను ఆయన మరలా తిరిగి వచ్చేటప్పటికి 10 తలాంతులుగా చేసి ఇచ్చాడు. రెండవ అతను ఆ తలాంతుల్ని తీసుకొని ఇన్వెస్ట్ చేసి మరలా 4గా చేసి తీసుకొచ్చాడు. అయితే మూడవ వ్యక్తి ఆ 1 తలాంతుని ఏమీ చేయకుండా చాలా జాగ్రత్తగా దాచిపెట్టి తిరిగి అలాగే తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే తన యొక్క యజమాని అంటున్నాడు, మొదటి యాజకుని చూసి చాలా సంతోషపడి వెల్ డన్ అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను నీకు 5 ఇచ్చాను, నువ్వు నాకు 10గా చేసి ఇచ్చావు, కాబట్టి నేను ఇంకా ఎక్కువ నీకు ఇస్తానని చెప్తుండే. అయితే రెండవ అతను చూసి నువ్వేం చేశావు నీకు ఇచ్చిన తలాంతుతో అని చెప్పినప్పుడు అతను చాలా సంతోషపడ్డాడు. 2ని 4 చేశారు. కానీ మూడో వ్యక్తి మాత్రం చాలా నిరాశపరచాడు. మూడో వ్యక్తికి నేను ఎప్పటికీ నీకు ఇక ఏ తలాంతులు ఇవ్వనని చెప్పాడు. ఎందుకంటే తనకిచ్చింది తను దాన్ని రెట్టింపు చేసి ఇవ్వలేదు. యజమానుడు చాలా కోపపట్టాడు. నేను నీకు ఇచ్చింది కనీసం బ్యాంకులన్నా వేసుంటే నీకు ఇంట్రెస్ట్ అన్నా వచ్చేది కదా, నువ్వు అలాగే బద్ధకస్తుడిలాగా దాచిపెట్టుకుని ఏ పని చేయలేదు, దాన్ని నువ్వు ఎక్కువ చేయలేదు, కాబట్టి నువ్వంటే నాకు దేవుడు మనకు యజమానుడు అయినాడు. నీవు నేను ఆయన యాజకులుగా ఉంటూ ఉన్నాము. దేవుడు మన ప్రతి ఒక్కరిని కూడా ఒక గొప్ప స్పెషల్ తలాంతులతోటి ఆయన నిర్మించి ఉన్నాడు. ఆయన ఆ తలాంతులను ఉపయోగించాలని ఆశపడతాడు. దేవుడు మనకిచ్చిన సమస్తము కూడా చాలా ప్రత్యేకమైన ఇతరులకు ఉపయోగపడేటటువంటి తలాంతులుగా కూడా ఉంటూ ఉన్నాయి. మనము ఆ తలాంతుల్ని ఉపయోగించినప్పుడు దేవుడి యొక్క నామం మహింపరచబడుతుంది. ఆయన ఇంకా ఎక్కువ మనకిచ్చేవాడై ఉన్నాడు కూడా. అయితే ఒకవేళ ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకమైన సామర్థ్యతలు తను చేయాలంటే చెయ్యండి. మీరు ఒకవేళ చేయకపోతే మీకున్నదాన్ని కూడా కోల్పోతారు. దేవుడు మనకు ప్రత్యేకమైనటువంటి వేరే తలాంతులు, వరాలు ఇచ్చి ఉన్నాడు.
నా యొక్క తలాంతు చాలా రోజుల వరకు నాకు తెలిసేది కాదు. కానీ నేను ఒకప్పుడు కనుక్కున్నాను, నేను చాలా మంచిగా బుక్స్ రాస్తానని. నాకు తెలిసేంత వరకు నేను ఎక్కువ మాట్లాడుతూ ఉండేదాన్ని. అయితే చాలా నేను ఆలోచించి నా తలాంతులు ఉపయోగించాలనుకున్నప్పుడు దాన్ని నేను రాస్తూ, నేను ఒక టీచర్గా అందరికీ బోధిస్తూ ముందుకు కొనసాగించబడడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు అనేక మందిని కట్టడానికి సహాయం చేశాడు. ఈరోజు మీకున్నటువంటి ఒక ప్రత్యేకమైన తలాంతులు ఏంటో మీ యొక్క పేరెంట్స్ దగ్గర, టీచర్స్ దగ్గర అడిగి మీరు తెలుసుకొని మీకు తెలుసుకునే అవకాశం లేకపోతే మీలో దేవుడు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి బహుమానం ఖచ్చితంగా ఉంచాడు. కాబట్టి అది చిన్నదైనా పెద్దదైనా నీకున్న తలాంతో చాలా ప్రత్యేకమైనది, విలువైనదిగా మీరు ఎంచాలి. అది దేవుడికి కూడా చాలా ఉన్నతమైనది. మీరు అందరూ కూడా మీ యొక్క తలాంతులను దేవుని కొరకు నమ్మకముగా ఇతరులను పరిచయం చేస్తూ మీరు ఉపయోగించాలని ఆశపడుతూ ఉన్నాను. 1 పేతురు 4:10 చెప్పినట్లు దేవుని యొక్క కృప వలన మనము ఒక గొప్ప బహుమానము, కృపావరమును దానికంటే మించింది లేదు పొందుకొని ఉన్నాము. మనందరం కూడా ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవా, నువ్వు మాకు వేరు తలాంతుల్ని నీ యొక్క సామర్థ్యతలుగా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరము కూడా నమ్మకముగా దాన్ని చాలా విశేషంగా హ్యాండిల్ చేస్తూ నీ కొరకు ఉపయోగించడానికి మాకు సహాయం చేయమని కోరుతూ ఉన్నాను. మా చుట్టూ ఉన్న వారికి పరిచర్యడానికి మీరు సహాయం చేయండి. తద్వారా మీరు మిమ్మల్ని వారు ఎన్నుకుంటారు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.